ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఒకసారి చెప్పకపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథములోని లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుతారు. చదువుతల్లి. మీరైతే ఎట్టి వారిని గూర్చైనను నిరాశ పడక లేక నిరాశ చేసుకొనక. ఇక తలెత్తునను చూడండి. ఈరోజు నేను చెప్పబోయే సందేశం నిరాశ పడకుడి, నిరాశ పడకుడి. ఇక తలెత్తునను చూడండి. క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. సాక్షాత్తుగా ప్రభువు యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది పిలువబడ్డారు. 1, 2, 3 నేను చెప్పనండి. చాలామంది పిలువబడ్డారు. పిలువబడిన గుంపులో నుండి కొందరు మాత్రమే ప్రత్యేకించబడ్డారు. అందరూ పిలువబడుతారు, కానీ అందరూ ఏర్పరచబడడానికి వీలు లేదు. యేసుక్రీస్తు కూడా ఈ భూమి మీద సంచరిస్తున్న ఆ రోజుల్లో యేసయ్య చేసింది కూడా ఇదే. చాలామందిని పిలిచాడు, చాలామంది యేసుక్రీస్తు ఎద్దకు వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారిలో నుండి ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని ఆయనకు శిష్యువులుగా లేకపోతే ఆయనకు పరిచారకులుగా లేకపోతే ఆయనకు సేవకులుగా ఆయన ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని ఈ 12 మందితో ఈ మాట చెప్తున్నారండి. నా శిష్యులారా, నా పని ముగించుకొని నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళిన తరువాత ఈ పరిచర్య ఎవరిది? మీది. ఈ పరిచర్య నేను మీకు అప్పగిస్తున్నాను. అప్పగించిన తరువాత మీ మనుగడ లేకపోతే మీరు వెళుతున్న ఈ పరిచర్యలో చాలా అవంతరాలు, ఆటుపోటులు, అలజడులు, ఆవేదనలు ఇవన్నీ మీ ముంగిట కనపడుతాయి. కనపడినప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే వీటన్నిటిని చూచి ఏ విషయములో ఎక్కడా కూడా మీరు నిరాశ పడవద్దు. అయ్యో, నేను అందరిలో ఉండింటే బాగుండు, అందరితో నడిచింటే బాగుండు, అందరూ వచ్చినట్లుగా అందరూ వెళ్ళినట్లుగా నేను కూడా అందరిలాగా ఉండింటే బాగుండు అని నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే నా నిమిత్తం దూషించబడతాడో, ఏ వ్యక్తి అయితే నా నిమిత్తం అవమానపరచబడతాడో, ఏ వ్యక్తి అయితే నా నిమిత్తం కించపరచబడతాడో ఆ వ్యక్తి ఎవరు? ధన్యుడు. యేసుక్రీస్తు అంటున్నాడండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని లోకం మిమ్మల్ని గెంటివేయవచ్చు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని లోకం మిమ్మల్ని అవమానపరచవచ్చు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని, నేను నా యొద్దకు మిమ్మల్ని చేర్చుకున్నానని లోకమంతా కలిసి మీ పేరును చెడగొట్టేదానికి మీ మీద చెప్పరేంటి? మీ మీద నింద వేయవచ్చు, కానీ మీరెవరు? నేను చెప్పట్లేదు, లేఖనం అంటుంది. యేసయ్య అంటాడు, మీరు నా నిమిత్తం దూషించబడుతున్నారు కనుక మీరందరూ ఎవరు? ధన్యులు. కనుక ఈ ధన్యత కలిగిన మార్గంలో మీరు వెళ్ళేటప్పుడు, నా నిమిత్తం మీకు అవమానం కలుగుతున్నప్పుడు ఎక్కడ మీరు నిరాశ పడవద్దు. ఈ పరీక్షలను మీరు ఎక్కడ ఆపవద్దు.
గనుక ఈ పరిచర్యలో ఎన్ని ఆటంకాలు అలజడులు కలుగుతున్నా నీ గమ్యం ఏమై ఉండాలి? నేమై ఉండాలి. నీ గమ్యం ఏమై ఉండాలి? పరలోక రాజ్యమై ఉండాలి. కనుక దానిని చూచి ఈ పరుగు పందెంలో ఏం చేయాలి? పరిగెత్తండి అని వారితో చక్కని మాట యేసయ్య చెప్తున్నారు. ఎట్టివారెవరు? అవమానపరిచేవారు. ఎట్టివారంటే ఎవరు? నిందించేవారు. ఎట్టివారంటే ఎవరు? ఇక నేను చెప్పేదేముంది, మీరు వినేదేముందులేండి. లోకములో మనల్ని అవమానపరిచే ఏ వ్యక్తి మన కంట కనబడుతున్నా వారిని చూసి మనం ఏమవ్వాలి? నిరాశ పడకూడదు. మన మనుగడ వెనకకి తీసుకొని వెళ్ళకూడదు. మనము గమ్యము చేరున్నట్లుగా ధైర్యాన్ని పొందుకొని సాగి వెళ్ళండి అని ఎవరంటున్నారు? యేసయ్య అంటున్నాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ విశ్వాస పోరాటంలో అడుగు పెట్టారు మీరందరూ. ఆ రోజు శిష్యులతో చెప్పారు. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరితో నా ప్రభు చెప్తున్నారు. ఆ రోజు శిష్యులకు చెప్పినట్లుగా ఈ ఆరాధన మీతో కూడా చెప్తున్నారు. ఈ విశ్వాస పోరాటంలో మీరందరూ అడుగు పెట్టారా లేదా? ఇట్టన్నానండి ఏంటి? ఈ విశ్వాస పోరాటంలో అడుగు పెట్టారు. ఈ విశ్వాస పోరాటంలో అడుగు పెట్టినప్పటికీ ఒకవేళ నీతో ఉన్నవారు కావచ్చు, లేకపోతే నీకు నచ్చని వారు కావచ్చు, లేకపోతే లోకము కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నరములాడుతున్న ఏ నరుడైనా ఒకవేళ నిన్ను అవమానపరుస్తూ వచ్చారేమో, ఒకవేళ నిన్ను కించపరిచి మాట్లాడుతూ వచ్చారేమో, ఒకవేళ నీ పేరును చెడగొట్టాలని, నీ పేరును పతనము చేయాలని, ఎట్లాగైన పతనావస్థలకు తీసుకొని వెళ్ళాలని ఒకవేళ కంకణము కట్టుకున్నారేమో. వీటన్నిటిని చూసి నిరాశపడి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే జరగాల అని కన్నీరు కార్చవలసిన అవసరం లేదు, వేదన చెందవలసిన అవసరం లేదు. మన గురి ఎవరు? చెప్పరు ఏంటండి? మనల్ని అవమానపరిచే వాళ్ళని చూసామనుకో గమ్యం చాలలేదు. మనల్ని కించపరిచి మాట్లాడే వారిని మాటలు విన్నామనుకో యేసును చాలలేవు. కనుక ఎవరిని చూడాలి ఇప్పుడు మనం? చెప్పండి. ఓ సేవకుడిగా మీతో చెప్తున్నాను, ఈ పరిస్థితులన్నీ నీ ముంగిటి నిలబడి ఒకవేళ నేను వెనకకు లాగుతూ వచ్చాయేమో నాకు తెలియదండి. ఓ సేవకుడికి నిన్ను మనతో చెప్తున్నాను, ఎవరిని చూచైనను, దేనిని చూచైనను, ఏమిటిని చూచైనను మీరు నిరాశ పడక నా ప్రభు అయిన యేసు క్రీస్తును చూచి ఈ పరుగు పందెంలో అడుగు ముందుకు వేయండి. మీ నిరాశలన్నిటి నా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నాడు. నిరాశ కలిగిన చోటే మీకు ధైర్యాన్ని కలుగ చేయబోతూ ఉన్నాడు. నిరాశను చూచిన చోటే రెట్టింపైన ఘనత మీకు కలుగునట్లుగా నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఈ దినములు నా ప్రభు మీతో చెప్పక్కనే చెబుతూ ఉన్నారు. ఏ విషయములలో మీరు నిరాశ పడక నా నిమిత్తం మీరు దూషించబడినప్పటికీ మీకేం కలుగుతుంది? ఒక ఘనత మీకు నా దేవుడు దయచేయును గాక. అందుకే యేసు ప్రభు కూడా అంటాడు అదే అధ్యాయంలో, చదవండి 6:21-22. ఇప్పుడు కడుపు నింపబడకపోయిన మీరెవరు? ధన్యులు. మీరు తర్వాత తృప్తి పరచబడుతారు. ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. మనుష్య కుమారుని నిమిత్తం, అదిగో మనుష్య కుమారుని నిమిత్తం మనుషులందరూ మిమ్మల్ని ఏం చేస్తారు? హేళన చేస్తారు. మనుష్య కుమారుని నిమిత్తం నీ పక్కన నిన్నేం చేస్తారు? ఎందుకని? నీవు ఎవరి కొరకు నిలబడ్డావు? మనుషుల కొరకు కాదు. నిన్ను ఏర్పరచుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు నిలబడింది ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు. యేసుక్రీస్తు కొరకు నువ్వు నిలబడ్డావు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు కొరకు నిలబడిన వాడు
యేసుక్రీస్తు కొరకు నిలబడినవాడు ఎవడు ద్వేషించడు, ఎవడు అవమానపరచడు, ఎవడు కించపరిచి మాట్లాడడు. యేసుక్రీస్తు కొరకు నిలబడిన ఒక గుంపు ఉంటుంది. ఆ గుంపు అంతా ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు కొరకు నిలబడిన వాడిని ఏం చేస్తారట చెప్పండి? ఏం చేస్తారు తల్లి? ఎవరిని యేసయ్య కొరకు నిలబడిన వాడిని ఏం చేస్తారు? ద్వేషిస్తారు, నిందించి అబ్బో ఇక తలెత్తున్నాను చూడు. నేను చెప్తాను అంటే శిష్యులతో యేసయ్య నోట నుండి జారవాడిన మాట శిష్యులతో చెప్తున్నారు. నా శిష్యులారా, లోకపు మనుగడ ఎలా ఉంటుందో తెలుసా? నచ్చితే నచ్చినట్లు ఉంటారు, నచ్చకపోతే ఉమ్మి వేస్తారు. నచ్చితే మాట్లాడుతారు, నచ్చకపోతే అవమానపరుస్తారు. మీరు ఏ ప్రజల మధ్యలోనికి వెళ్తున్నారో తెలుసా? మీరు ఏ ప్రజల మధ్య అడుగు పెట్టబోతున్నారో తెలుసా? అందరూ నా వాళ్ళే అనుకునే ప్రజల మధ్యలోనికి కాదు మీరు వెళ్ళేది. ఈ వ్యక్తి నా కొరకు అడుగు పెట్టారు అనే వ్యక్తుల కొరకు కాదు మీరు వెళ్ళేది. ఎవరి కొరకు వెళ్ళబోతున్నారు తెలుసా? మిమ్మల్ని నిందించే వారి మధ్యలోనికి మీరు వెళ్ళబోతున్నారు. మిమ్మల్ని అవమానపరిచే వారి మధ్యలోకి మీరు వెళ్ళబోతున్నారు. మీ మీద నింద మోపి మీ పేరుని ఏం చేస్తారంట? ఆడ దుర్మార్గుడు, ఆమె దుర్మార్గురాలు, వాళ్ళ గురించి నాకు తెలియదు అంటారు. ఎవరు? లోకం. ఆ ప్రజల మధ్యలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఇవన్నీ మీరు విన్నా, మీకు ముందే చెప్తున్నా, మీరు వెళ్ళక తొలికి నేను మీకేం చేస్తున్నా? పూస కూర్చున్నట్టు చెప్తున్నా. అంటే జరగబోయే ప్రతి మాట యేసుక్రీస్తు శిష్యులతో చెబుతున్నారు. ఇది జరిగిన తర్వాత చెప్పలేదు, చెప్పాడా? ఇంకా అప్పటికి వారు పరిచర్య ప్రారంభించలేదు. ప్రారంభించక మునిపే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎవరి కొరకు నిలబడుతున్నారు? నా కొరకు. మీరు నా నిమిత్తం అడుగులు పెట్టబోతున్నారు కనుక మీకు ఇవన్నీ ఎదురుపడతాయి. ఏంటి? మిమ్మల్ని నిందించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు, మీ పేరును చెడగొట్టాలని మీ మీద నిందలను మోపేవారు, వీళ్ళందరూ మీ కనుల ముందు నిలబడి మీ ఎదుటనే మాట్లాడుతారు. వాళ్ళు మీ వెనక కాదు, మీ ఎదుటనే నిలబడి మాట్లాడుతారు. ఆ మాటలు నీ చెవున పడినప్పుడు నువ్వేం చేయాలి? నేను ప్రత్యేకించబడిన వాడిని. నువ్వేం చెయ్యాలి? నేను దేవుని కొరకు నడుము కట్టుకునే వాడిని. నువ్వేం చెయ్యాలి? నేను దేవుని కొరకు అడుగు వేయాలని నాకు నేను నిర్ణయం తీసుకొని ఈ విశ్వాస పోరాటంలో, ఈ విశ్వాస పరుగు పందెంలో అడుగు వేశాను. గురిని చేరేంత వరకు ఎక్కడ ఎప్పుడు నేను నిరాశ పడకుండా నా దేవుడిని బట్టి నేను ధైర్యంగా వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంటే నా దేవుడు మీకు తోడు ఉండి మిమ్మల్ని అందరినీ గమ్మును చేర్చబోతూ ఉన్నాడు. ఎక్కడైతే మీ అడుగు తడబడవు, ఓ సేవకుడికి మరలా చెప్తున్నా వినండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల ప్రభావాలని నీ ముంగిటి నిలబడి అవమానపరుస్తూ నీ పేరును కొట్టి వేయాలనుకున్నారేమో, అవమానపరుస్తూ ఒకవేళ నీ కంట కన్నీరు కారొచ్చబడుతుంటే చూచి ఆనందపడాలనుకున్నారేమో. సమాజం అదే కదండి. ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నారే, ఏం కలిగిందో బాధ, ఏం కలిగిందో వేదన, ఏం కలిగిందో కష్టం అని పలకరించి ఓదార్చవలసిన మానవులు ఏం చేస్తున్నారు? సామెత ఒకటి ఉంది కదండి, పచ్చిపుండు మీద కారం చల్లినట్టుంటుంది మన మాటలు. కష్టంలో ఉన్నప్పుడు, కన్నీరు కాల్చేటప్పుడు మనం చేయవలసిందంటే ఓదార్పు కలిగిన మాట మనము చెప్పండి. ఓ మాట చెప్పనా? ఓ మాట చెప్తాను వినండి. పాపం ఆ అమ్మ కష్టకాలంలో బోయేజు పొలంలో అడుగు పెట్టింది. బోయేజు ఏం చేశాడు? దుర్మార్గురాలా, నీ గురించి నాకు తెలియదా? ఈ పొలంలో నిన్ను ఎవడు అడుగు పెట్టమన్నాడు అన్నడా? మాట్లాడండి. అన్నడా? ఏం చేశాడు? ఆమె కష్టమును తెలుసుకున్నాడు, ఆమె బాధను తెలుసుకున్నాడు. అంటాడు కదా, అమ్మా నీ అత్తకు నువ్వు చేసిందంతా నేను విన్నా, విన్నానమ్మా. కనుక నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? నా పొలంలోనికి కాదు, దేవుని సురక్షితమైన రెక్కల క్రిందకి నీవు వచ్చింది. ఆ అమ్మ ఒక మాట ఉంటుంది, అయ్యా
నీ పనికత్తలలో నేను ఒకదాని కాకపోయినను నీ మాటల చేత నన్ను ఆదరించావు. నీ మాటల చేత నా హృదయానికి ఏం కలిగింది? ఒక గొప్ప ఆదరణ. మనం మాట్లాడితే చెప్పరేంటండి? మనం మాట్లాడితే ఆదరణ కాదు కదా, ఇక ఊరేసుకొని రావాల్సిందే. నిజం నేను చెప్పేది. మన మాట అలా ఉండకూడదు. అంటే ప్రత్యేకించబడిన వారి నోట మాట రాదు, దేవుడు ఏర్పరుచుకున్న వారి నోట మాట రాదు. దేవుడు ఏర్పరచు మమ్మల్నే కాదు, మిమ్మల్ని ఏర్పరచుకోవాలా? చెప్పరేటండి? మరి మనమందరం ఎవరిమి? ఏర్పరచబడిన పరిశుద్ధమైన యాజకులము మనము. ఏ కులం? 2 కులం కాదు, 3 కులం కాదు, 4, 5 ఈ కులాలు కాదు. ఏ కులం? యాజకులం. మరి మీరు ప్రత్యేకించబడ్డారు, నేను ప్రత్యేకించబడ్డాను. మరి మన నోట రావలసిన మాట ఏంటి? బాధను కలగచేసేదా, అవమానపరిచేదా, లేకపోతే మన పేరును ఇక చెడగొట్టేదా? ఒకసారి ఆలోచించండి. మన నోట ఇప్పటి వరకు ఏ మాట వచ్చి ఏ వ్యక్తి మన వలన బాధపడుతూ వచ్చారో, మన నోట రాకూడని మాట వచ్చి ఏ వ్యక్తి మీ మాటలు బట్టి కన్నీరు కారుస్తూ వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు ఇవన్నిటిని తలంచి ముందుగానే చెప్తున్నారు, ఒరే బాబు, లోకంలో ఈ వ్యక్తులు ఉంటారు, సంఘంలో ఈ వ్యక్తులు ఉంటారు, క్రైస్తవుల మధ్య ఈ వ్యక్తులు ఉంటారు. కనుక ఈ వ్యక్తులు మీ ఎదురు నిలబడి అవమానం పరుస్తున్నప్పటికీ కూడా మీరేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నిరాశ పడకుండా మీరు ధైర్యముగా నిలబడండి. నేనే మిమ్మల్ని గమ్యం చేరుస్తానన్నాడు. ఒకరోజు మీరు తలెత్తి నడుచు, నేను చెప్తాను. ఒకరోజు పాప ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు సౌలు ఒక వార్త విన్నాడు. తలెత్తి నన్ను చూడమన్నా. ఒక వార్త విన్నాడు. వార్త విని సైన్యాన్ని చేత పట్టుకొని యుద్ధ భూమిలో అడుగు పెట్టాడండి. యుద్ధ భూమిలో అడుగు పెట్టారు. ఆ ప్రక్కేమో శత్రువు దిగారు, ఈ ప్రక్కేమో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఉన్నారు. ఆ ప్రక్కనున్న ఆ సైన్యములో ఒకడు బయటకు వచ్చి ఆడన్నం మాట ఏంటో తెలుసా? ఏమండి, దేవుని ప్రజలను పరిపాలన చేస్తున్న రాజు, ఇశ్రాయేలు మీదుగా రాజుగా నిలబడిన సౌలు చెప్తున్నాను విను అన్నాడు. పాపం ఒక ప్రక్క సైన్యం వింటుంది, మరొక ప్రక్క రాజు వింటున్నారు. ఆడంటారు, మా అందరితో మీరు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, నన్ను ఒక్కడిని చేయిస్తే, నా ఒక్కడి మీద మీ సైన్యం అంతా కలిసి యుద్ధం చేసి నన్ను జయిస్తే మేమందరం మీకు దాసులుగా ఉండిపోతాం అన్నాడు. ఈ మాటను విన్న ఈ రాజు సైన్యం దగ్గరకు వచ్చి మాట అన్నాడు, చూడండి, సైన్యం అంతా మన మీదకి యుద్ధానికి రాదట, ఆ సైన్యంలో ఒక్కడే వస్తాడట. మరి ఇంతమంది ఉన్నాం కదా, ఆ వ్యక్తిని ఎందుకు జయించలేం? కనుక మనం అందరం కలిసి కట్టుకొని వెళదాం. ఎక్కడికి? శత్రువు మీదకి. కనుక అందరం బయలుదేరి వెళదాం అని సంతోషకరంగా వీరితో చెప్పారు. అందరూ ఆసక్తినే ఉన్నారు, ఏ ఒక్కరు నిరాశ లేదు. ఎందుకంటే 100 మందిని జయించాలంటే కష్టం, కానీ ఒక్కరిని జయించాలంటే కష్టం ఏమైనా ఉందా? 10 మంది చుట్టూ చేయటాడు, బయటికి వెళ్తాడేంటి? బయటికి వెళ్ళడు కదా. అందుకని అందరూ సంతోషకరంగా అడుగులు వేసి అక్కడ నిలబడ్డారండి. నిలబడేలోపు వాళ్ళంత దూరం నిలబడి సవాలు చేస్తున్నాడు. వాడి ఆకారం ఎలా ఉందో తెలుసా? వికారంగా ఉంది. మనిషికి ఉన్న ఆకారం కాదండి. ఆ ఆకారం చూస్తేనే మనిషి గుండెల్లో ఏం కలుగుతుంది? ఓ మాట చెప్పనా? ఇప్పుడు సింహం ఆకారం ఎట్లుంటుంది? భయంకరంగా ఉంటుందా? సరే, ఇప్పుడు మనిషి ఆకారం ఒకలాగుంటుంది, సింహం ఆకారం ఒకలాగుంటుంది. నేననే మాట, మనిషిని చూస్తే మనం భయపడం, కానీ సింహాన్ని చూస్తే ఏంటి ఎదురెక్కుతారా అండి? వాడి ఆకారం ఎలా ఉంది తెలుసా? ఎదుటి వ్యక్తిని భయపెట్టేటట్లుగా ఉంది వాడి ఆకారం. ఆకారాన్ని చూశారు ఇశ్రాయేలు సైన్యములు. ఇప్పుడు ఏం కలిగింది? నిరాశ.
ఆశను కోల్పోయారు. ఇప్పుడు నిరాశ చెంది ఒక్కటే అంటున్నారు, మేము ఈ యుద్ధము చెయ్యము. ఎందుకంటే వాడి ఎదుట మేము నిలబడితే సినిమాలాగా కనబడుతున్నాం. వాడి ఆకారానికి మా ఆకారానికి పొత్తికే లేదు బాబు, మేము యుద్ధము చేసేదానికి సాహసించమని వెనకంక వేశారండి. ఇప్పుడు రాజు మొదలుకున్న సైన్యం వరకు ఏం కలిగింది? నిరాశ. ఏ ఒక్కడిలో జయిస్తానని ఆశ, ఏ ఒక్కడిలో జయిస్తానని ఒక నమ్మకం, ఏ ఒక్కడిలో కంటికి కనబడినంత దూరం నిలిచిపోయింది. ఇప్పుడు అందరూ ఒక చోట ఉన్నారు, 3 పూటలు తింటున్నారు, చూస్తున్నారు. వాడు వచ్చి సవాల్ చేసి వెళుతూ ఉన్నారు. కానీ ఈ సైన్యంలో ఏ చలనం లేదు, ఏ చలనం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రానే వచ్చాడు. ఎవరు? మనందరికీ తెలిసిన వ్యక్తే. దావీదు వచ్చాడు, అన్ని విన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజుతో ఒకటే అంటున్నా, రాజు ఇదిగో ఇప్పటి వరకు అవమానపరుస్తున్నాడే, ఇప్పటి వరకు మన దేశ సైన్యానికి నిరాశను కలగ చేసే మాటలు మాట్లాడుతున్నాడే, ఇప్పటి వరకు కుంగిపోయే మాటల చేత సైన్యమును భయపడుతున్నాడే, ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుని నేను చంపుతాను అన్నాడు. చూడండి, నాకు వచ్చిన ఒక డౌట్, అన్నిటిలో ఆరితేరారు కదా ఏమండి, యుద్ధంలో ఆరితేరారు. నాకు డౌట్లు వస్తాయిలేండి. నేను అనే మాట ఏంటంటే, యుద్ధము చేత కాని వాడిని సైన్యంలో పెట్టుకోరు కదా. ఒకవేళ చేత కాకపోయినా ఆ యుద్ధానికి అవసరం ఎందుకంటే అతనికి ఏం నేర్పుతారు? యుద్ధం ఎలా చేయాలో నేర్పుతారు. నేర్పి సైన్యములో తీసుకుంటారు. అందరూ అక్కడ చేరిన ప్రతి ఒక్కరు యుద్ధములో ఆరితేరిన వారే, యుద్ధము అలవాటైన వారే. అలవాటు కాని వాడు ఏ ఒక్కడు లేడాడ. అందరూ ఉన్నారా? ఈ రాజు దగ్గరికి ఈ దావీదు వచ్చి అంటారు, నేను వీళ్ళేమో నిరాశ, దావీదుకేమో ఒక ఆశ. ఎందుకని దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఒక మాట చెప్తున్నా వినండి, దేవుని మీద ఆధారపడిన వాడు ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత అలజడి కలుగుతున్నా, ఎంత కష్టం కలుగుతున్నా, ప్రేమించేవారే దూరమైనా, ప్రేమించేవారే నిందలు మోపుతున్నా, ప్రేమించేవారే కించపరిచి మాట్లాడుతున్నా అధైర్యపరచబడడు. కారణం ఆధారపడింది ఎవరి మీద? మనుషుల మీద కాదు. ఆధారపడింది ఎవరి మీద? దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఏ విషయంలో కలత చెందడు. అందుకే దావీదు అంటాడు, రే బాబా, నేను ఏ మనుషుని మీద ఆధారపడలేదు, ఏ వ్యక్తి మీద నేను ఆధారపడలేదు, నేను దేవుని మీద ఆధారపడ్డాను కనుక నిశ్చయమై ఏ విషయంలో నా ఆశను నా దేవుడు తీరుస్తాడు, నేనెందుకు కలవరపడాలి అని చిన్నగా రాజుతో చెప్పాడు. రాజు అన్నాడు, ఒరే బాయ్, వాడేమో బారుదోలంలాగా ఉన్నాడు, నువ్వేమో వాడేమో బారుదూరంలాగా ఉన్నాడు, నువ్వేమో పొడిస్తే భూమికి జానలు లేవు, నువ్వేమో గట్టి మాటలు మాట్లాడుతున్నావు పొట్టాడా, ఆడేమో బారుదూరంలాగా ఉన్నాడు, వారు ఎదురు నిలబడితే నువ్వు ఎట్లాగా ఉంటారో సామె, వాడు నిన్ను చంపేస్తాడు అంటే ఓ మాట అన్నాడు రాజుగారు, నాకు ఏ విషయంలో అయితే అలజడే లేదు, ఏ విషయం నాకు బెరుకు కానీ భయం కానీ దిగులు కానీ ఏమీ లేదు. ఎందుకంటే నేను చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిరు దీపముగా అరణ్యంలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నుల దెబ్బ తగలకుండా, ఏ విషపూరితమైన జంతువులకు బలి కాకుండా అరణ్యంలో నా దేవుడు నా చుట్టూ ఆవరించాడు. అరణ్యంలో నా ప్రక్క నిలిచి అనుక్షణం ప్రతిక్షణం కనుపాపమైన కాపాడుతూ వచ్చాడు. ఎలుగు పట్టి నోట పడకుండా, సింహపు నోట పడకుండా నా దేవుడు అరణ్యములను తప్పించాడు. మరి ఈడెవడు? సున్నతి లేనుడు. ఈడెవడు? ఒక శత్రువు. నా దేవుడి వీడంతా నా మాట నేను వెళ్ళటం ఖాయం, వాడిని చంపటం ఖాయం. నువ్వేమన్నాను? రాజు అన్నాడు, అరే బాబు నీ చావు, నువ్వు చావు, వెళ్ళిపో అన్నాడు. తిన్నగా దావీదు ఆనందకరంగా వెళ్ళాడు. ఎక్కడికి? సమస్యను ఎదుర్కొనేదానికి. ఎక్కడికి? అవమానపరిచే వాడి దగ్గరికి. ఎక్కడికి? దేవుని ప్రజలను దూషించే వారి దగ్గరికి. ఎక్కడికి? దేవుని ప్రజలను కించపరిచి మాట్లాడే వాడి దగ్గరికి ధైర్యంగా వెళ్తున్నాడు. ఇప్పుడు నేనంటాను మనల్ని ఎవరైనా ఒక మాట అంటే ఏమండి మనం ఎదురుగా నిలబడుతామా?
మూతి ముడుచుకొని ముక్కులను చీమిడి కార్చుకుంటూ కళ్ళ మధ్య కన్నీరు కార్చుకుంటూ ఇక చెప్పా పెట్టకుండా ఇంట్లోకి బెడ్రూమ్లోకి వెళ్ళి నేను ఎవరికి చెప్పుకోవాలంటే పోయి ఎడుతారా ఎడవరా మాట్లాడు. ఒక సమస్య వచ్చిందండి, దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఒక సమస్య మన ముంగిటి నిలబడి పలకరిస్తుంది, ఏం చేయాలి? తల వంచకూడదు. ఏం చేయాలి? తల వంచావనుకో సాతానుగా నీ మీద పెత్తనం చేస్తాడు, సాతానుగా నీ మీద కన్నెర చేస్తాడు. సాతానుగా కన్నెర చేసినప్పుడు నువ్వు నిలబడలేవు. అందుకని వాడు కన్ను ఎర్రగా కాక మునిపే, వాడు నీ మీదకి తిరగబడక మునిపే నువ్వేం చేయాలి? ఏం చెయ్యాలి? ఎదురు నిలబడాలి. దావీదు చేసేది అదే, దావీదు చేయటకు పూనుకొని అదే. శత్రువులు అంకెలేస్తున్నారు, సైన్యం చేతులు ముడుచుకొని కూర్చుంది. చావో రేవో చావని అడుగు పెట్టలేదు, చేతులు ముడుచుకొని కూర్చుంది. కానీ దావీదు చేయలా. ఒరే సాతానుగా నువ్వు రంకెలేస్తుంటే చూస్తూ ఊరుకోవాలరా, నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అని యుద్ధ భూములు అడుగు పెట్టి ఇప్పుడు శత్రువుతో మాట్లాడుతూ, ఒరే శత్రువా, జీవము కలిగిన దేవుని దూషించుటకు నీవు ఏ పాటలు వాడవు, దేవుని ప్రజలను దూషించుటకు నీవు ఎంతటి వాడవు. ఇదిగో నా దేవుని పేరట నీ మీదకి యుద్ధము చేయటకు పూనుకున్నా, ఈ రోజు నా దేవుడు నిన్ను నా చేతులకు అప్పగించబోతున్నాడు అన్నాడు. అంతే. వాడు శత్రువు తక్కువడేంటి? మనం ఒక మాట అంటే ఆడు ఎన్ని మాటలు అంటాడు చెప్పండి? ఏంటి? ఆడు 10 మాటలు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఎన్ని మాటలన్నా అనరా, ఈరోజు నువ్వు చావటం మాత్రం ఏం మాట్లాడండి, నువ్వు చావటం మాత్రం కాదు. ఎందుకని? నా ప్రక్క ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అని. నేను పెద్దగా చరిత్ర మీకు పరిచయం చేయట్లేదు, అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఎక్కడ దావీదు నిరాశపడినట్లుగా మనకు లేఖనంలో కనపడదు. సౌలు దగ్గరికి వచ్చిన నాటి నుంచి యుద్ధము చేయుటకు అడుగు పెట్టిన ఆ క్షణం వరకు దావీదులో ఎక్కడ అలజడి లేదు. పూనుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ శత్రువు ముందు నిలబడి ఒక్కటి అంటున్నాడు, నేడు నిన్ను నా దేవుడు నా చేతులకు అప్పగించబోతున్నాడు, నేను జయాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నాను అన్నాడు. వాడికి కోపం వచ్చి, ఒరే నేను కుక్కను అనుకున్నావారు అన్నాడు. నువ్వు కుక్క అవ్వచ్చు, పంది అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అవ్వచ్చు, ఇంకొకటి నాకు అనవసరం సామె. నా దేవుడు నాకు ముందుగా నిలిచి ఉన్నాడు, నా దేవుడు యుద్ధము చేయబోతూ ఉన్నాడు, జయము నేను చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతున్నాను అని లోపు పక్కన దేవుడు, ఒరే దావీదు ఇంకా మాట్లాడుతురా నాయన. ఎవరన్నారు? నోరు తెరవండి. ఎవరన్నారు? దేవుడు దావీదుతో అంటున్నాడు, దావీదు మాట్లాడవద్దు, ఇక మాట్లాడుతూ ఉంటే సమయం వేస్ట్ అవుతుంది. నువ్వు మాట్లాడితే వాడు ఇంకొక మాట మాట్లాడుతాడు, నువ్వు మాటలు పెంచుకుంటూ వాడు మాటలు పెంచుతాడు. యుద్ధం జరగదు, నా మాట విను. తెచ్చావా? తెచ్చానయ్యా. పెట్టు, మరి పెట్టాడు. పెట్టడు కరే, పెట్టడం అంతవరకేనా? విసురు అంతేనంటావా ప్రభు? నువ్వు విసరా, నేను చూసుకుంటాను నీ సంగతే అన్నాడు. ఒక్క రాయి అండి. ఎంత రాయి ఏంటి? ఇంత రాయి కాదు, చిన్న రాయి పెట్టి వరుసలో పెట్టి తిప్పి కొడితే ఏమయ్యాడు? ఒక్క బోర్ల పడ్డాడు. అప్పటి వరకు ఏం చేశాడు? చెప్పరేంటండి? జీవము కలిగిన దేవుని పేరును దూషిస్తున్నాడు, ప్రజలకు అవమానాన్ని కలగచేసే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరూ కలవరపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. కానీ అందరూ నిరాశ పడ్డారు. కానీ దావీదు మాత్రం చెప్పరేంటండి? దావీదు మాత్రం ఓ మాట చెప్పనా దావీదు గురించి లేఖనం అంటుంది, దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి ఎవరు? అన్నలందరూ ఉన్నారండి, అందరూ ఇంట్లో ఉన్నారు. దావీదు వచ్చేంత వరకు దేవుని చిత్తం అక్కడ జరిగిందా? ఈడు కాదు అన్నాడు. దావీదు వచ్చేలోపు దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్న వాడు ఇతన్నే, నేను ఆశించిన వ్యక్తి ఇతన్నే, ఇశ్రాయేలుకు రాజు ఎవరు? ఇతన్నే. ఒరే బాబు అని
అని ఓ మాట చెప్పనా, అందుకని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కనుక, నేను దేవుని మీద ఆధారపడ్డాను కనుక, దేవుడు తప్పకుండా ఈ విషయంలో నాకు జయమిచ్చి తీరుతాడు అని జయమును చేత పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు సేవకుడికి నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, శత్రువు అవమానపరిచినట్లుగా, శత్రువు దూషించినట్లుగా, ఒకవేళ ఏ శత్రువు మిమ్మల్ని దూషిస్తున్నాడు అంటే, శత్రువు అంటే ఎవడో కాదు, వాడేమో సాతనగాడు నల్లటి డ్రెస్ వేసుకొని 2 గవ్వకాళ్ళు పెట్టుకొని 2 కొమ్ములు పెట్టుకొని నేనే నమ్మని దూషించేది అని రాడు. తెల్ల బట్టలు కట్టుకునే వాళ్ళే ఉంటారు నీ పక్కన. ఎవరు? శత్రువు అలా వస్తాడేంటి? రాడు. అబ్బో అలా వస్తే మనం ముందే జాగ్రత్త పడతాం కదా, ఒరే సాతనగాడు వచ్చేస్తుండ్రా, ఇప్పుడు మనం జాగ్రత్త పడాలనుకుంటాం. కాదు 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 కాదు. ఎవరు? చెప్పండి. ఎవరు? ఎవరు? గొర్రె చర్మాన్ని కప్పుకున్న ఎవరెవరు? ఎవరెవరు? లోపలేమో తోడేమో స్వభావం, పైకేమో మాట్లాడండి, పైకేమో తెల్లని బట్టలు, నికలు ఆడిపోయే మల్లెపూల లాంటి బట్టలు, లోపలేమో విషం. ఆడే పక్కన ఉంటారు, వాళ్ళే పక్కన ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు, వారే మీ పేరును చెడగొట్టాలని కంకణము కట్టుకుంటారు. ఓ మాట చెప్పనా, మానవుడి నైజం ఏంటి తెలుసా? మనము బాగుండాలి అని ఎదుటి వాళ్ళ మీద ఏ నిందైనా, మానవుడి నైజం అది. మానవుడికున్న స్వభావం ఏంటంటే, ఎదుటి వ్యక్తిని తొక్కేదానికి దేనికైనా వెనుకాడడు. ఎదుటి వ్యక్తి దగ్గర మంచిగా ఉండాలని దేని కొరకైనా మాట్లాడండి. నిందలు మోపేదానికి వెనకంచి ఆడడు. మానవుని నైజం అది. ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీ చుట్టూ చేరి ఉన్నాయేమో, ఒక సేవకుడిగా చెప్తున్నాను, దావీదు నిరాశ పడకుండా అడుగు ముందుకు వేసినట్లుగా, దావీదు అలజడి చెందకుండా ధైర్యాన్ని చేత పట్టుకొని అడుగు ముందుకు వేసినట్లుగా, ఏ విషయంలో ఎక్కడ కూడా మీరు నిరాశ పడకుండా అడుగు ముందుకు వెళ్ళగలిగితే, మీరు ఎక్కడ అడుగు పెడతారో అక్కడ నా దేవుడు మీకు జయమును కలుగ చేయబోతూ ఉన్నాడు. ఎక్కడ అడుగు పెడతారో అక్కడ మీరు జయాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. ఎవడు నిన్ను అవమానపరుస్తున్నాడో, ఎవడు నిందిస్తున్నాడో, ఎవడు నీ పేరును చెడగొట్టాలని కంకణము కట్టుకున్నాడో, వాడే నీ కాళ్ళ క్రింద దేవుడు ఉండేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఏంటి గట్టిగా చెప్పకపోయారా? ఆమె ఎవరు? అవమానపరుస్తున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? దూషించేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నిందలు మోపేవాడు ఎక్కడున్నాడు? కించపరిచి మాట్లాడు ఎక్కడున్నాడు? దావీదు కాళ్ళ క్రింద ఉన్నాడు. దావీదు కాళ్ళ క్రింద ఉన్నాడు. అలాంటి కృప, అలాంటి అనుభవాలు నా దేవుడు ఈ దినమును మీకు దయచేయునుగాక. ఎక్కడ మీరు నిరాశ పడకుండా అవమానపరుస్తున్న చోటు నిలబడి, ఏం లేదు నువ్వు ఎంతన్నా అవమానపరుచుకో, ఓ మాట చెప్పనా? ఒక సేవకుడిగా చెప్తున్నాడు, వినండి. ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడి మిమ్మల్ని అవమానపరుస్తున్నా, మీ పేరును చెడగొట్టాలని కంకణము కట్టుకొని కన్నెర చేసి మీ ముందు నిలబడి, ఒకవేళ మీ జుట్టు పట్టుకొని లాగినట్లుగా మాట్లాడుతున్నా, నీ నోట రావలసిన మాట ఒకటే, ఏ సమస్య, నువ్వు నన్ను ఏమి చేయగలవు? నేను నా దేవుని మీద ఆధారపడ్డాను కనుక ఎక్కడ నా దేవుడు నాకు అపజయమును కలగ చేయడు. జయముతోను నా దేవుని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. జయముతోను నా ప్రభువును నడిపించబోతూ ఉన్నాడు. అపజయాలు కలగకుండా, అవమానాలు కలగకుండా నా దేవుడు వాటి మీద జయమును ఇవ్వబోతూ ఉన్నాడు అని నిబ్బరము కలిగి ధైర్యాన్ని పొందుకుని వెళ్ళగలిగితే, అడుగు ముందు వేయగలిగితే, నా దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. నా దేవుడు నీతో కూడా అడుగులు వేసి నీ చేతులకు ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు? జయం ఇవ్వబోతూ ఉన్నాడు. శత్రువుని కాళ్ళ కింద పెట్టబోతున్నాడు. శత్రువు మీద నీవు నడిచి వెళ్ళేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు శిష్యులు అంటారు, ఇవన్నీ భయపెట్టేవాడు, దూషించేవాడు, అవమానపరిచేవాడు నీ కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ నిరాశ పడకు. ఎందుకంటే జయము ఇవ్వగలిగిన నేను మీతో కూడా చెప్పండి కొంచెం గట్టిగా. ఒకవేళ ఇలాంటి భయం ఈనాటి వరకు నేను వెంటాడుతుందో, జనవరి 1వ తేదీ నుండి ఈ ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఏ భయం నిన్ను వెంటాడుతుందో,
ఏ భయముతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అడుగులు వేస్తున్నావో, ఏ భయముతో అడుగు ముందుకు వేయలేక అట్లాగే సొమ్మసిల్లిన వాడై సొక్కిపోయిన దానివై అలాగే కన్నీరు కారుస్తున్నావేమో నాకు తెలియదండి. ధైర్యం తెచ్చుకో, నిరాశ పడకు. నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు ధైర్యమును కలుగ చేయబోతూ ఉన్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు అడుగులు వేయబోతూ ఉన్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. దూషించిన వ్యక్తి నీ ఎదుట నిలబడకుండా చేయబోతూ ఉన్నాడు. అవమానపరుస్తున్న వ్యక్తి నీ ఎదుట నిలబడకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇక మీద నీ శత్రువుని కంట కనబడకుండా నా దేవుడు నీ పాదముల క్రింద ఉంచునుగాక. నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడు. భయపెట్టే ఏ వ్యక్తి కూడా నీ ఎదుట ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి బైబిల్లో. నేను మీకు ఉపద్ఘాతమే చేస్తున్నా. ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో. పాపం ఒక దైవ సేవకుడు రాజును చూసి, ఏ రాజు కాదు ఈయననే, ఎవరిని, సౌలును చూసి నిరాశ చెంది ఒకసారి కూర్చొని ఏడుస్తున్నాడు. ఒరే, దేవుని ఉద్దేశాల ప్రకారం, దేవుని చిత్త ప్రకారం దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా, మరి దేవుని దృష్టికి ఎందుకు ఇలా కీడు చేశావు? దేవుడు చెప్పినది నువ్వెందుకు చెయ్యట్లేదు అని దానిని తలంచి ఏడుస్తూ ఉన్నాడండి. దేవుడు ప్రత్యక్షమై, సమూయేలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను అతన్ని ఏం చేశా? విసర్జించాను. నేను విసర్జించిన వాని కొరకు నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం ఏంటి అంటే, సమూయేలు దేవునితో చెప్తున్నాడండి, అయ్యా ఎన్నో ఉద్దేశాల ప్రకారం నువ్వు అతనిని చెప్పరేంటండి, ఎన్నో ఉద్దేశాలు కలిగి నువ్వు కోరుకున్నావు. ఉద్దేశం లేకుండా ఏ వ్యక్తులు ఏర్పరచుకోవు కదా, నీ ప్రణాళిక లేకుండా ఏ వ్యక్తులు నియమించుకోవు కదా. మరి ఆ వాటిని తలంచి దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని కాళ్ళతో తన్ని దేవునికి వ్యతిరేకంగా మలచబడి దేవుడిచ్చిన రాజ్యమును కోల్పోతున్న సంగతిని గ్రహించి కుమిలి ఏడుస్తున్నానయ్యా. ఆశలన్నీ విఫలమైపోయాయి, నీ ప్రణాళిక అంతా వ్యర్థమైపోతుంది కదా. అందుకని నిరాశ చెందిన వాడనై అతడు చూచి నేను ఎక్కులు పెట్టి ఏడుస్తున్నానంటే, దేవుడు ఒకే మాట అంటున్నాడు, నువ్వేం కంగారు పడగాకు. ఒరే బాబు, ఆశ విఫలం కావచ్చు, నా ప్రణాళిక బ్రద్దలేదని నువ్వు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, ఆడు కాకపోతే ఇంకొకటి ద్వారా నా ప్రణాళికను నేను సిద్ధం చేసుకుంటాను. నువ్వేం కంగారు పడగాకే, తైలాన్ని నింపుకో, బయలుదేరాడు, వెళ్ళాడు. ఈ మాట కూడా ఎందుకు చెప్పానంటే, దేవుని ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు గనుక దైవ సేవకుడు ఏం చేశాడు? నిరాశ చెంది ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చాడు. ఒక సేవకుడు చెప్పనా, కొంచెం అది కుటుంబ పరంగా నేను మలచి చెప్తున్నాను వినండి. ఒక సేవకుడు అంటే ఎవరు? ఒక తండ్రి కదా. తండ్రి స్థానంలో మీరు ఉన్నారు, తల్లి స్థానంలో మీరు ఉన్నారు. ఒకవేళ మీ కుటుంబంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి దేవుని ఉద్దేశం జరగవలసిన ఆ కుటుంబంలో దేవుని ఉద్దేశాలు జరగకుండా ఒకవేళ మీ చేతులను పాడు చేసుకుంటున్నావేమో, దేవుని ఉద్దేశాలు జరగవలసినవి నీ కుటుంబంలో జరగకుండా దూరమైపోతున్నాయేమో. ఎందుకని దేవుని ఉద్దేశం జరగట్లా? మాట్లాడండి. ఎందుకని దేవుని ఉద్దేశాలకు అడ్డుగోడగా నిలబడిపోయే కారణం ఏంటి అంటే, మాట వినట్లేదు నువ్వు. ఎవరి మాట? ఏం మాట్లాడండి. మనిషిని మాట వినకపోయినా నష్టం లేదు, మనిషి మాట విన్నా వినకపోయినా ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఖచ్చితంగా నువ్వు ఎవరి మాట వినాలి? మాట్లాడండి. ఎవరి మాట వినాలి? దేవుని మాటకు లోబడి తీరాలి. దేవుని మాటకు లోపడకపోతే నష్టము తప్ప మరొకటి నష్టపోయాడు సౌలు. ఒకవేళ ఆ అనుభవాలలో నువ్వు నిలబడి నిరాశ చెందుతున్నావేమో, ఇక ఎంతకాలం నేను వేచి చూడాలి, ఇక ఎంతకాలం ఎదురు చూడాలి, అనుకున్నది ఏది జరగట్లేదు, కోరుకున్నది ఏది దక్కట్లేదు, అన్నీ నాకు ప్రతికూలంగానే మార్చబడుతున్నాయి అంటున్నావు, కానీ మనసును మార్చుకోవట్లా. జరగట్లేదు చర్చికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, జరగట్లేదు అంటున్నావు, కానీ మనసును మార్చుకున్నది ఏది? ఎందుకు జరగట్లేదా? ఎందుకు నేను కార్యము చూడలేకపోతున్నానా? ఎందుకు దేవుని ఉద్దేశం నా కుటుంబం నెరవేర్చబడక ఆలోచన చెందుతున్నానా? ఏ ఒక్క రోజున ఆలోచించావా?
ఆలోచించకపోగా మరలా మనం ఎవరి మీద నింద మోపుతాం? దేవుని మీదే, దేవుని మీదే. ఏంది ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఇస్తాడంటావా ఇయ్యడంటావా? ఏంది ఇంతకాలం ప్రార్థన చేస్తున్నావు, వినకుండా ఎంత ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం? నువ్వు మాట వినకుండా ఎంత మొరపెట్టినా ఏం ప్రయోజనం? ప్రయోజనం ఉందా? లేదు కదా. అందుకే ఇప్పటి వరకు దేవుని ఉద్దేశాలు జరగట్లేదు. ఓ సేవకుడిగా చెప్తున్నాను, ఇప్పటి వరకు నిరాశ కలిగిందేమో, నిరాశలో బ్రతుకుతున్నావేమో. ఇక మీదట నీ కుటుంబానికి నిరాశ లేకుండా నా దేవుని ఉద్దేశాలన్నీ నీ కుటుంబంలో జరగబోతూ ఉన్నాయి. నా దేవుని ఉద్దేశాలన్నీ మీరు చూడబోతూ ఉన్నారు. నా దేవుని ఉద్దేశాలను మీరు అనుభవించబోతూ ఉన్నారు. ఇక ఎక్కడ నిరాశ కలగకుండా నా దేవుడు మీ పట్ల తన ఉద్దేశాలు జరిగించబోతూ ఉన్నారు. ఆయన ఉద్దేశాలు మీరు చూడబోతూ ఉన్నారు. ఎక్కడ నిరాశ కలిగి, ఎక్కడ ఉద్దేశం జరగక కన్నీరు కారుస్తున్నావు, అక్కడ నీ కన్నీరును తుడిచివేసేదానికి నా దేవుని ఉద్దేశాలన్నీ మీ కుటుంబాల పట్ల జరిగించునుగాక. హల్లెలూయా. నిరాశ చెందారు ఎవరు? సమూయేలు. ఎందుకని? మాట వినలేదు అని. ఈ మరణ దేవుడు ఏం చేశాడు? ఆ సమూయేలు కంట కన్నీరు లేకుండా మరల ఉద్దేశాలని ఏం చేశాడు? నేను కూడా మీకు అదే చెప్తున్నాను. ఏ విషయంలోనైనా నిరాశ చెందుతూ కన్నీరు కారుస్తున్నారేమో, నీ కన్నీరును తుడిచివేసి నీ నిరాశను కొట్టివేసి నా దేవుడు నీకు అత్యధికమైన సంతోషాన్ని కలుగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొక వ్యక్తి కూడా మనం బైబిల్లో చదివితే ఎట్టాగే నిరాశపడ్డాడు. ఎట్టాగే ఏం లేదండి. పాపం ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజుగారి భార్య. ఎవరామె? మీరు చెప్తేనే కదా ఏమో తెలిసింది అంటారా? రాజుగారి భార్య ఎవరు? యెజబేలు ఒక ఉత్తరం రాసి, ప్రియాతి ప్రియమైన ఈ దేశంలో ఉంటున్న దైవజనుడైన ఏలియాకు రాయున్నది ఏమనగా. ఎవరు? యెజబేలు. ప్రియాతి ప్రియమైన ఈ దేశంలో ఉన్న దైవ సేవకుడైన ఏలియాకు రాయున్నది ఏమనగా, రేపు ఈ వేళకు నిశ్చయముగా నేను చంపబోతున్నాను. ఎట్లు తాబేలు కాదు తల్లె. ఎవరు? యెజబేలు. పాపం ఆ ఉత్తరాన్ని చదివాడు. అప్పటి వరకేమో ఏ ఆకాశమా కురువు అన్నాడు. కురిసిందా లేదా? ఆకాశమా ఆగు అన్నాడు. ఆగిందా లేదా? వర్షం కానీ మంచు కానీ ఆగిందా లేదా? వచ్చాడు అబద్ధ ప్రవక్తలందరూ చంపేదానికి వచ్చి, అయ్యా అగ్ని దింపు అన్నాడు. దిగిందా లేదా? చెప్పండి. కురవమంటే కురిసింది, ఆగమంటే ఆగింది, అగ్ని రమ్మంటే వచ్చింది. ఆఖరికంటారు, ఇదిగో నేను నీ కొరకు నిలబడిన వాడిని ఒక్కడనే, నాలాంటి యాజకుడు ప్రపంచంలో లేడు, నాలాంటి సమర్పణ కలిగిన యాజకుడు ప్రపంచంలో లేడు, నీ కొరకు నిలబడిన వాడిని ఒక్కడనే. అంతటగా సవాలు చేసిన వాడు ఎవరు? ఏలియండి. చిన్న ఒక 2 మాటలకే ఏమైపోయాడు? నిరాశ. అబ్బో ఇక వచ్చేసింది, ఇక బ్రతుకు మీద ఆశ కోల్పోయింది. పరిగెత్తాడు, ఉత్తరం పట్టుకుని ఒక చెట్టు కింద కూర్చొని ఒకటే పాట. ఏ పాట? నన్ను లేపేయి, నన్ను లేపేయి, నన్ను లేపేయి. ఎవరు? ఏంటండి, మనం కూడా అదే పాట పాడుతాం కదా. కొంచెం నిరాశ కలిగినప్పుడు, కొంచెం అనుకున్నది జరిగినప్పుడు, ఇంకెందుకులే ప్రభు నన్ను తీసుకొని వెళ్ళయ్యా, నువ్వు కార్యం చేయట్లేదు, ఇక నేను ఏం చేస్తాను, నన్ను తీసుకొని వెళ్ళాలనుకో. ఇవన్నీ నేను తెక్కమోహమా? ఏదో దేవుడు కార్యం చేయట్లేదని నువ్వు తీసుకో అంటే ఎట్టా? నిరాశ చెందుతా ఎట్లా? ఆ నిరాశ కలిగినప్పుడే కదా నువ్వు నిలబడవలసింది. ఏమి జరగనప్పుడే కదా నువ్వు నిలబడి దేవుని కొరకు నడుమును కట్టుకొని దేవుని అడగవలసింది. ఈయనగారికి ఏదో చిన్న సమస్య కలిగిందని చెట్టు కింద కూర్చొని ఎక్కులు పెట్టేడుతున్నాడు. నన్ను చంపే, లే, నిరాశ చెందకులే, లే అని పీకల దాకా పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, నీ ప్రయాణం ఇంతటితో ఆగిపోయేది కాదురా, నీకు బహుదూర ప్రయాణం ఉంది.
ఏదో చిన్న అలజడి కలిగిందని, చిన్న బెదిరింపులు వచ్చాయని, చిన్న కలవరం వచ్చిందని, చిన్న కలతలు కలిగాయని నీవు కలవరపడవలసిన అక్కరలేదు. ఇదిగో ఈ చెట్టు కింద ఉండి నువ్వు నన్ను లేపని మరపెడుతున్నావు కదా, భయపడకు, లే, కడుపు నుండి తిని బయలుదేరు అన్నాడు. అంతేనండి. తిని నిరాశ చెందిన వానికి ఇప్పుడు ఏం కలగజేశాడు? బలమిచ్చి తీసుకుని వెళుతున్నాడు. అది ఓ సేవకుడిగా నేను కూడా చెప్తున్నాను, ఒకవేళ మిమ్మల్ని ఎవడు బెదిరిస్తున్నాడో, మిమ్మల్ని బెదిరించేది ఏదైనా, మీకు బెదిరింపును కలగచేసి మీ మనసును కృంగదీసేది ఏదైనా, నా దేవుడు మీ ఎదుట నిలబడకుండా నా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచబోతూ ఉన్నాడు. బెదిరింపులకు మీరు అడ్డుగా ఎదుర్కోబోతూ ఉన్నారు. బెదిరిస్తున్న వారందరికీ మీరు ముందు నిలబడబోతూ ఉన్నారు. అలాంటి నూతనమైన బలము చేత నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. ఇక్కడ నిరాశ కలగకుండా, ఇక మీద నిరాశ పడకుండా, నిరాశ చెందకుండా నా ప్రభు మీకు తోడై ఉండి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఏలియాను బలపరిచిన దేవుడే మిమ్మల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఏలియా మనసులో నిరాశను తీసివేసిన దేవుడే ఈ ఆలోచనలో మీ నిరాశను కొట్టివేయబోతూ ఉన్నాడు, తీసివేయబోతూ ఉన్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. ప్రతి బలహీనతను ఆయన కొట్టివేయునుగాక. బలహీనత కలిగిన చోటే, బెదిరింపు కలిగిన చోటే, అవమానము కలిగిన చోటే నా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచబోతూ ఉన్నాడు. శక్తితో నింపబోతూ ఉన్నాడు. నింపిన దేవుడు ఎక్కడ మీ బ్రతుకులో నిరాశ మీ కంటికి కనబడకుండా నా దేవుడు మీ కుటుంబాలన్నిటికీ క్షేమమును దయచేయబోతూ ఉన్నాడు. క్షేమకరంగా నడిపించబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఎక్కడా కూడా, ఏ చోట కూడా నిరాశ నువ్వు చెందకుండానట్లుగా నా దేవుడు ఈ దినం నుంచి మీ అందరికీ తోడై ఉండి నిరాశలన్నిటిని తీసివేసి మీ కుటుంబాలన్నిటిని బలపరిచి ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. అందుకే శిష్యులతో ముందుగా చెప్తున్నారు, ఇదిగో మీ ఎదుట నిలబడి మిమ్మల్ని దూషించేవాడు కనబడతాడు, మీ కంట కన్నీరు కార్చేటట్టుగా మాట్లాడేవాడు కనబడతాడు, మీ ప్రాణము మీద విసుగు చెందేటట్టుగా మిమ్మల్ని ఏం చేస్తాడు? బెదిరిస్తాడు. ఈ బెదిరింపులకు కానీ, ఈ అవమానాలకు కానీ, ఈ నిందలకు కానీ మీరు ఎక్కడా కూడా నిరాశ చెందవద్దనరా. మీరు ధైర్యముగా ఉండండి, నిరాశ పడకుండా మీరు చూసుకోండి. నేను మీకు తోడే ఉండి భయపెడుతున్నప్పుడు మీకు జయమిస్తాను, భయపెడుతున్నప్పుడు మీకు ధైర్యాన్ని కలగ చేస్తాను, భయపెడుతున్న సందర్భాల్లో, దూషిస్తున్న సందర్భాలలో నేను మీతో కూడా నిలిచి మీ నోటిండా ఏమిస్తాను? నవ్వునిస్తాను అని వారితో చెప్పాడు. ఈ ఆరాధన మీ అందరితో అదే చెప్తున్నాడు. ఏ బెదిరింపులకు, ఏ నిందలకు, ఏ అవమానాలకు మీరు కలతలు చెందకుండా, నిరాశ పడకుండా మీరు ధైర్యముగా ఉండండి. ఈ దినము నుండి నా ప్రభు మీ అందరికీ తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఓకే, దేవుడు అన్నాడు కదా, మీరు నిరాశ పడకుడి అన్నాడు. మరి మనము నిరాశ పడకుండా ఆయన మన కుటుంబాల పట్ల ఏం చేయబోతున్నాడు? మొదటి మాట చదువుతారు, చదవండి, వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 37వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుతారు. ఒక్కరు చదవండి అమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు కుటుంబాలన్నిటినీ ఒక సూచనగా ఉన్నవి. వారందరూ కలిసి మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశలన్నీ విఫలమాయను అని ఒక నిరాశలో బ్రతుకుతున్నారండి. ఇక తలెత్తున్నాను చూడు, నేను చెప్తాను, ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దేవాతి దేవుడు దైవ సేవకుని పిలిచి ఆ దైవ సేవకుడితో చెప్తున్నాడు, దైవ సేవకుడా, ఈ ఎముకలన్నీ ఎవరికి సూచనగా ఉన్నాయి? ఇశ్రాయేలు కుటుంబాలకు సూచనగా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కొంచెం నేను మనకు అర్థమయ్యే శైలిలో వ్యాఖ్యానం చేస్తాను, వినండి. ఇశ్రాయేలు అందరట ఆ ఊరిలో, ఆ సమాజంలో కూర్చొని
ఒకరు మాట్లాడుకుంటున్నారంటండి. సరే, ఒకరు వద్దులే. ఏ కుటుంబంలో ఉన్నవారు ఆ కుటుంబంలో చేరి అందరూ భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో అందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. బాబు, మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం, మనం ఎన్ని చేయని ఆశపడ్డాం. ఈ ఆశలన్నీ, ఈ ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? ఏది కూడా సఫలము కాలేదు, ఏది కూడా నెరవేర్చబడలేదు. మనము కోరుకున్న గమ్యం మనం చేరలేకపోయాం. మనం అనుకున్న ఆశ వేరు, జరుగుతున్నది మరొకటి వేరు. వీటన్నిటిని చూసి మనకేం కలుగుతుందంటే ఒక నిరాశ. నిజమే కదా? మనం అనుకున్నది కానీ జరగకపోతే మనకు కలిగేంటిది? నిరాశ ఉంటుందా, ఆశ ఉంటుందా? ఏంటి చెప్పండి? మనం ఏదైనా ఒకటి అనుకున్నాం, అది జరగలేదనుకో, పోనీలే ఇప్పుడు కాకపోతే రేపు జరుగుతుంది, మనం సంతోషకరంగా ఉంటాం. ఏంటి ఉండం. వెంటనే నిరాశ. ఇక జరుగుతుందో జరగదో, ఇప్పటికే వయసు అయిపోతుంది, ఇప్పటికే చేతులకి కర్ర వచ్చేస్తుంది, ఇక చూస్తానో లేదో అని ఒక నిరాశ కలుగుతుంది. ఏ వ్యక్తికైనా నిరాశ కలుగుతుంది. వారి జీవితంలో కూడా అదే. అనుకున్నది జరగలేదంట, కోరుకున్నది నెరవేర్చబడలేదంట. వాటన్నిటిని చూసి మన ఆశలు విఫలమైపోయాయి, ఇక జరగదు అనే ఒక నిరాశలో కూరుకొని పోయారంటండి. అందరు కలిసి మాట్లాడుకుంటున్నారు. నేననే మాట, వారు మాట్లాడుకున్నట్లుగా భార్య భర్తలకు మీరు మాట్లాడుకున్నది ఇంట్లో ఏ రోజు మాట్లాడరే? ఏనైలు భార్య భర్తలు ఇద్దరు కూర్చొని, ఏందా ఇలా అయిపోయింది, ఈ నెలలో ఇది జరుగుతుంది అనుకున్నాను, ఈ నెలలో ఇది చూస్తుంది అనుకున్నాను, కానీ ఇది జరగలేకుండా ఎన్నిసార్లు మాట్లాడుకోలేదండి? జరుగుతుంది అనుకున్నావు, ఆశ నెరవేర్చబడాలా. ఆశ జరగకపోగా కలిగినది ఏంటి? నిరాశ. ఈ నిరాశ వలన ఏమైపోయావు? మా బలం పోయింది, మా పరిస్థితులు ఎండిపోయాయి, మా కుటుంబం అంతా దిగజార్చబడిన అనుభవంలోకి వెళ్ళిపోయింది. ఇక మరలా మాకు పూర్వపు వైభవం ఇక రాదు, ఆ పూర్వపు స్థితి ఇక పొందుకోలేము అనే ఒక నిరాశ వాళ్ళకు కలిగి బ్రతుకుతున్నారండి. అప్పుడు వాళ్ళ పరిస్థితిని చూశాడు, వాళ్ళ నిరాశను చూశాడు. చూచి ఈ దైవ సేవకుని వారి మధ్యలోనికి పంపి ప్రవచనం ఎత్తి చెప్పురా సాన అన్నాడు. ఎవరి మధ్యలోనికి వెళ్ళాడు? మాట్లాడండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి మధ్యలోనికి వెళ్ళాడు? ఎవరి మధ్యలోనికి వెళ్ళాడు? ఇశ్రాయేలు మధ్యలోనికి కాదు, నిరాశ చెందుతున్న ప్రజల మధ్యలోనికి, ఎండిపోయిన ప్రజల మధ్యలోనికి, ఇక ఆశ నెరవేర్చబడదు అనుకున్న సమాజపు మధ్యలోనికి ఈ దైవ సేవకులు తీసుకుని వెళ్ళి ఆ స్థలం నిలబెట్టి ప్రవచనమెంతో, ఇక మీద నీ ఆశ నిరాశ కాదు, ఇక మీద ఎండిపోయిన అనుభవాలలో మీరు ఉండరు, నువ్వు ప్రవచన మెత్తు నేను అద్భుతం చేస్తానన్నాడు. అంతే. ఈ దైవ సేవకుడు ఎండిపోయిన ప్రజల మధ్యలో నిలబడి, నిరాశ చెందుతున్న ప్రజల మధ్య నిలబడి ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతులు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఆకాశానికి భూమికి సృష్టికర్తని దేవుడు ఈ విధంగా సెలవించుచున్నారు, ఎండిపోయి ఆశను కోల్పోయి నిరాశల మధ్యలో నలపబడుతూ ఉన్న సర్వ సమాజమా, ఓ ఇశ్రాయేలు వారులారా, మీరు కలవరపడవలసిన అక్కర్లేదు. ఎండిపోయిన మీకు, వాడిపోయిన మీకు, బలహీన పరచబడుతున్న మీకు, ఆశను కోల్పోయిన మీకు ఒక ఊరటను కలిగించే వాక్కుడు దేవుడు పంపబోతూ ఉన్నాడు. మిమ్మల్ని వెలిగించగలిగే వాక్కుడు ఆయన పంపబోతూ ఉన్నాడు. భయపడకు. ఆయన ఇక మీదట మీ ఆశలు ఆవిరి కాకుండా, ఎండిపోయిన అనుభవాలలో మీరు లేకుండా ఆయన తన ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నారు. మీలో అడుగు పెట్టినట్టుగా చేయబోతూ ఉన్నారు. ఎండిపోయిన మీ కుటుంబాలు, ఎండిపోయిన మీ వ్యక్తిగత జీవితాలు, ఎండిపోయిన మీ చేతి పనులు, ఎండిపోయిన మీ వ్యాపారాలకు మరలా ఆయన చిగురు పెట్టేటట్టుగా చేయబోతూ ఉన్నారు. చిగురు పెట్టేటట్టుగా చేయబోతూ ఉన్నారు. భయపడకు.
ఆయన ఆత్మ మీ లోనికి పంపబోతూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో అని ఈ దైవ సేవకుడు ప్రవచన మెత్తి మాట్లాడుతూ ఉండగండి, ప్రవచన మెత్తి వారితో ముచ్చటిస్తూ ఉండగా దేవుని ఆత్మ దేవుని యొద్ద నుండి వారి మధ్యలోనికి దిగి వచ్చి ఎండిపోయిన ప్రతి ఎముకకు దేవుని ఆత్మ జీవం ఇచ్చింది. ఎండిపోయిన ప్రతి ఎముక మరల చిగురించబడినట్లుగా అద్భుతం చేసింది. ఆరిపోయిన ప్రతి ఆశలు ఆవిరైపోకుండా దేవుని ఆత్మ వారి లోనికి వచ్చి ఏం చేసింది? మరలా చిగురు పెట్టేటట్లుగా. ఎలా? ఎండిపోయింది, ఆశ లేదు. వాదే అంటున్నారు, ఇక మాకు ఆశలు లేవండి, ఈ వ్యాపారం బాగుపడుతుంది ఆశ లేదు, ఈ చేతి పని బాగుపడుతుంది ఆశ లేదు, నా కుటుంబం కట్టబడుతుంది ఆశ లేదు, ఈ ఉద్యోగం వస్తుందని ఆశ లేదు, ఇక ఈ సంతానం కలుగుతుందని ఆశ లేదు, ఆవిరైపోయాయి. ఇక నా ఆరోగ్యం నాకు కుదుట పడుతుందని ఆశ లేదు. మొత్తం వారిని ఏ అడిగినా ఆశ లేదంటారండి. ఏంటి? బాగుపడతామని ఆశ లేదండి, ఆశీర్వాదం నిలబడే ఆశ లేదండి, మా ఆశలన్నీ ఆవిరైపోయాయి, ఇక ప్రయోజనం లేదు అంటున్నారు. అంటున్న వద్ద దేవుడు అంటారు, కాదరా బాబు, నా వాక్కును పంపుతా. ఎవరి వాక్కును? ఎవరి వాక్కును? అరే బాబు, నా వాక్కును పంపి ఆరిపోయిన మిమ్మల్ని ఏం చేస్తా? వెలిగిస్తా. ఎండిపోయిన మిమ్మల్ని ఏం చేస్తా? మరో నూతనముగా పుట్టిస్తా. నేను అనే మాట అండి, ప్రపంచములో ఎండిపోయిన దానికి మళ్ళీ చిగురు పెట్టడానికి ఎవడైనా సాధ్యమా? చేయగలడా? చెప్పరేంటి? ఎవడి తరం కాదు. ప్రభు అంటారు, ఎక్కడ ఎండిపోయావో, ఎక్కడ వాడిపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడే మరి నువ్వు ఎలా లేపబడబోతూ ఉన్నావు? ఎలా లేపబడబోతూ ఉన్నావు అంటే మరల ఎండిపోయిన అనుభవాలతో కాదు, చిగురు పెట్టే అనుభవాలతో నేను మిమ్మల్ని అందరూ లేవనెత్తబోతూ ఉన్నాను. ఇక ఎక్కడ వాడిపోయే అనుభవం నీలో లేదని ప్రవచన మెత్తి మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని? ఎండిపోయిన ఎముకలారా లేన చాలు అని ప్రవచనం ఎత్తాడు. ప్రవచనం ఎత్తిన మరుక్షణం ఆ లోయలోనికి ఎవరు దిగి వచ్చారు? దేవుని యొద్ద నుండి జీవాత్మ, అంటే జీవింప చేయగలిగిన ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఎండిపోయిన స్థలంలోనికి వచ్చింది. జీవింప చేయగలిగిన ఆత్మ ఎక్కడికి వచ్చింది? ఆశలు కోల్పోయి నిరాశల మధ్యలో నలపబడుతున్న ఆ ప్రజల మధ్యలోనికి వచ్చి ఇప్పుడు ఎలా లెక్కించుటకు వీలు లేనంత మహాసైన్యముగా నిలబడేటట్లుగా దేవుని ఆత్మ అక్కడికి వచ్చి వారిని లేవనెత్తింది. ఇప్పుడు వారిని అడిగామనుకో, వారు నిన్నటి వరకు ఎండిపోయారు కదా, నిన్నటి వరకు ఆశలు నిరాశలుగా మారిపోయాయి కదా, ఏంటి ఇప్పుడు నిరాశ? మాకెందుకు ఉంటుందండి నిరాశ? మా దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? ఓ సేవకులు నేను కూడా చెప్తున్నా వినండి. ఇప్పటి వరకు ఏ వ్యక్తి నీ ఎండిపోయిన అనుభవాన్ని చూసి అవమానపరుస్తూ వచ్చాడో ఆ వ్యక్తి మరలా చెప్పబోతూ ఉన్నాడు. పడిపోయిన ఈ వ్యక్తి మరలా వారి దేవుడు వారిని లేవనెత్తాడనే మాట అనేకుల నోట రాబోతూ ఉంది. అనేకులు చెప్పుకోబోతూ ఉన్నారు. ఆ స్థితిలోకి మిమ్మల్ని అందరూ తీసుకొని రాబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఆ రోజు ఎముకలు కలిగిన లోయలో దైవ సేవకు నిలబడి ప్రవచనం ఎత్తి చెప్పినట్లుగా ఒక సేవకుడు వెళ్ళి ఆరాధనలో నేను కూడా చెప్పుతూ ఉన్నాను. ఎండిపోయిన చోట మీరు జీవమును పొందుకోబోతూ ఉన్నారు. ఆవిరైపోయిన చోట మీ ఆశ నెరవేర్చబడబోతూ ఉంది. అలాంటి అనుభూతి నా దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. ఆ స్థితిని మీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు దయచేయునుగాక. ఎండిపోయిన చోట మీకేం కలుగుతుంది? ఒక చిగురు. అందుకే యోబు గ్రంథకర్త తన గ్రంథంలో అంటాడు కదండి, ఇదిగో వృక్షము నరకబడింది, కొమ్మలు నరకబడ్డాయి, ఆకులు పెందలు పూత కాయలు అన్నీ రాలిపోయాయి, ఆఖరికి నేల మట్టము చేయబడింది, నేల మట్టములో దాచబడిన ఆ మొద్దు కూడా చీగిపోయింది, చీగిపోయిన ఆ మొద్దుకు నీటి వాసన తగిలిన మరుక్షణమే ఏమైందంట మరలా? చెప్పండి. ఇక ఆశ, ఆ మొద్దు కూడా ఆశ లేదు. ఇక నేను మరలా బాగుపడతాను, మరలా చిగురించబడతాను, మరలా పుష్పించబడతాను, అనేకులకు ఆశీర్వాదకు నిలబడి ఆశే లేదు. ఎలా కలిగింది ఆశ? దానికి
ఎలా కలిగింది? వాక్యం ఉంటుంది, నీటి వాసన. ఏ వాసన? ఏ వాసన? ఏ నీటి వాసన? పరిశుద్ధాత్మని నీటి వాసన ఆ మొద్దుకి ఎప్పుడైతే తగిలిందో ఆ మొద్దు ఇప్పుడు అంటది, ఎండిపోయానా? నో ప్రాబ్లం. చీకిపోయానా? ఇబ్బంది లేదు. చీకిపోయిన నేను మరలా ఏమవబోతున్నా? అందరు అనుకున్నారండి ఇక ఈ మొద్దుకి ఇక మరలా పూర్వపు వైభవం రాదన్నారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు. కానీ రాకుండా చేసిన దేవుడు తగిలింది నీటి వాసన, అంతే పుంజుకుంది. ఏంటిదే? జీవాన్ని పుంజుకుంది. అప్పటికప్పుడే ఎండిపోయిన ఆ మొద్దుకి ఏం కలిగింది? పచ్చని అనుభూతి కలిగింది. ఇప్పుడు చూస్తున్న వారందరూ ఇక బతికి సమాజంలో ఉండలేదనుకున్నానే, బ్రతికి బట్ట కట్టదనుకున్నానే, కంటికి కనబడదనుకున్నానే, కనుమరుగైపోతుంది అనుకున్నానే, ఏదో ఒకటి చేసుకుని సస్తది అనుకున్నానే. ఒరే బాబు, ఏంది ఇంత ఆనందకరంగా నిలబడిందంటే ఆ వ్యక్తికి ఏం తగిలింది? చెప్పరే, ఏం తగిలింది? మనిషిని గాలి కాదు. ఏ గాలి? మాట్లాడండి. ఏ గాలి? పరిశుద్ధాత్మ గాలి. పరిశుద్ధాత్మ గాలి తాకిన మరుక్షణం ఇక పుంజుకుంటుంది. ఎండిపోయిన దానికి ఏం కలుగుతుంది? పచ్చని చిగురు పెడుతుంది. చూస్తున్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ విధముగా నీ వ్యాపారం కావచ్చు, నీ చేతి పని కావచ్చు, నీ ఆత్మీయ స్థితి కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏదైనా కావచ్చు, అసమాధానం కలుగుతున్నప్పటికీ నా ప్రభు చెప్తున్నారు, భయపడకండి, నిరాశ చెందకండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2వ మాసంలో, ఈ 3వ ఆదివారపు ఆరాధనలో ఇక మీదట మీకు నిరాశ కలగకుండా నా ఆత్మను మీ లోనికి పంపబోతూ ఉన్నాను. నా ఆత్మ మీలో నుండి మరలా చిగురు పెట్టి నిలవ చేయబోతుంది. పడిపోయిన మిమ్మల్ని అందరినీ లావనెత్తబోతుంది. గొప్పగా కోల్చబడిన మీకందరికీ జీవమును కలుగ చేయబోతూ ఉంది. ఎక్కడెక్కడ వాడిపోయి ఎండిపోయావో అదే చోట మరలా జీవాన్ని పొందుకొని ఆశ కలిగి నీవు గమ్యం చార్చబడబోతూ ఉన్నావు. హల్లెలూయా. అందుకే లేఖనములో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వాక్యాలు చదువుతారు త్వరగా. వర్షం, హిమం ఆకాశము నుండి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేస్తుందో అలాగే నా నోట నుండి వచ్చే వచనము కూడా అదే విధముగా. ఏ విధముగా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను, వినండి. ఆకాశం ఏం పడుతుంది? పడే ఆ వర్షం అంతటా దొరుకుతుందా, లేకపోతే కొంతటా దొరుకుతుందా? మాట్లాడండి. వర్షం పడుతుందండి, ఈ పక్కన పడి ఈ మందిరం మీద పడకుండా ఉంటుందేంటి? మాట్లాడండి. ఈ మందిరం మీదే పడి పక్కన పడకుండా ఉంటుందేంటి? ఏం చేస్తుంది? వర్షానికి పక్షపాతం లేదు. మరి వీడు మనోడే, ఈ వ్యక్తి మనదే అనేది ఏమైనా ఉంటుందా? చెప్పండి కొంచెం గట్టిగా. ఏ భేదాభిప్రాయం లేదు. వర్షం అందరినీ తడుపుతూ ఉంది, అన్ని ఎకరాలను తడుపుతూ ఉంటుంది కదా. యేసుప్రభు దానికి పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. చూడు, వర్షం ఆకాశంలో పడి భూమిని ఏ విధముగా అయితే తడిపి విత్తువానికి విత్తనం ఇస్తుందో, భుజించడానికి ఆహారం దయచేస్తుందో, అట్లాగే బీడు బారిపోయిన ఈ హృదయానికట, ఎండిపోయిన ఈ హృదయానికట ఇప్పుడు తన నోట నుంచి వచ్చే, చెప్పండి. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఏం చేస్తుందంట వాక్యం? కాదు, ఏం చేస్తుందంట?
బ్రతికిస్తుంది. దేనిని? ఆశలు కోల్పోయిన భూమిని, ఎండిపోయిన భూమిని, ఎండిపోయిన పరిస్థితులకు ఏం కలగజేస్తాడంట ఆయన మాట? ఏం కలగజేస్తాడట? ఒక ఊరట. ఏం కలగజేస్తాడంట? చెప్పరేంటండి? ఒక ఉజ్జీవం. ఏం కలగజేస్తాడంట? ఇక ఎండిపోయాను, నేను ఇంతే అనుకున్న వ్యక్తికి ఏం కలగజేస్తాడంట? భయపడకు, నేను ఉన్నాను, నేను మరలా నేను ధైర్యపరుస్తాను అనే మాట ఆయన పంపుతాడట. ఓ సేవకుడికి నేను కూడా మీకు అదే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఆశలన్నీ విఫలమైపోయాయి. మీరు ఏ ఆశ చెంది విఫలతను చూశారో ఓ సేవకుడిగా నా ముగింపు మాటలు నేను చెప్తున్నాను. నిరాశ పడవద్దు. ఇక ఇది జరగదు, ఇది నేను చూడను, ఇక ఈ అనుభవాలు నేను నడిపించబడను, నిరాశ చెందవద్దు. ఈ రోజు నుండి ఆ నిరాశ మీకు లేకుండా నా దేవుని ఆత్మ మీ లోనికి వచ్చి ఎండిపోయిన ఆ హృదయాన్ని మరలా చిగురు పెట్టేటట్టుగా చేయబోతుంది. ఈరోజు విశ్వసించండి. ఎవరి మీద? పరిశుద్ధాత్మ దేవుని మీద విశ్వాసం ఉంచండి. మానవుని మీద కాదు, నచ్చిన వాడి మీద కాదు. ఎవరి మీద? నీవు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటూ వాక్యం ఉంటుంది, ఎవరు నా మీద ఆనుకున్నో వాణిని నేను చెప్పరే. నేను అక్క మీద ఆనుకున్నాను అంటే అక్క నీకు ఆకలి సొక్కలేసి పెడుతుంది. నేను అన్న మీద ఆనుకున్నానంటే ఆ అన్న నీకు ఆఖరికి అడుక్కునేటట్టుగా చేస్తాడు. నా మాట వినండి. అన్న కాదు, అక్క కాదు, నిన్ను సృష్టించిన సృష్టికర్త మీద ఆనుకో. నిన్ను నిర్మించిన దేవుడి మీద ఆనుకో. ఆయన మీద ఆనుకుంటే నీ కుటుంబానికి పూర్ణ శాంతి దొరుకుతుంది. ఆయన మీద నీవు ఆనుకుంటే నీ కుటుంబానికి నెమ్మది కలుగుతుంది. ఆయన మీద నీవు ఆనుకుంటే నీ కుటుంబం క్షేమకరంగా నిలబడుతుంది. మనుషుల మీద అస్సలు అనుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నా మీకు. సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, లోకము మీద కానీ మీరు ఆనుకున్నారంటే అడుక్కుంటారు. రాసి పెట్టుకోండి, ఒక కొటేషన్ లాగా రాసి పెట్టుకోండి ఈరోజు డైరీలో. సేవకుడి మీద కానీ, విశ్వాసం మీద కానీ, లోకంలో నరములాడుతున్న ఏ నరుని మీద నువ్వు ఆనుకున్నావంటే అడుక్కుంటావు. ఆధారం నువ్వు ఎవరిని చేసుకోవాలి? చెప్పండి కదలే. ఓ సేవకుడే చెప్తున్నాను, ఈరోజు మనసు విప్పి మనసారా ప్రభును మీరు అడగండి, వేడుకొనండి. నిశ్చయముగా ఎండిపోయిన నీ కుటుంబంలోనికి, వాడిపోయిన నీ అంతరంగంలోనికి, వాడిపోయి పడిపోతున్న నీ పిల్లల మధ్యలోనికి నా దేవుడు తన ఆత్మను లోయలోనికి పంపి వాటికి జీవం ఇచ్చినట్టుగా మరలా నీ కుటుంబాలన్నిటికీ నా ప్రభు జీవమును కలగ చేయబోతూ ఉన్నాడు. జీవముతో నిలబెట్టబోతూ ఉన్నాడు. మీరు ఇంకా మీనక జీవాన్ని పొందుకున్న వ్యక్తులుగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నారు. ఇక ఆశల విఫలము కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీలోనే నివసించబోతూ ఉన్నాడు, మీలోనే ఉండబోతూ ఉన్నాడు, మీలోనే అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఎక్కడ ఎండిపోయావు అక్కడ నీవు చిగురు పెట్టదము గాక, చిగురించబడుదువు గాక. అలాంటి అనుభూతి నా దేవుడు ఒక్కొక్కరికి దయచేయబోతూ ఉన్నాడు, ఒక్కొక్కరికి అనుకరించబోతూ ఉన్నాడు. భయపడకు, ఇక మీదట నీవు చిగురు పెట్టబోతున్నావు, చిగురు పెట్టబోతున్నావు. చిగురు పెట్టినట్లుగాను నా దేవుని ఆత్మ నీవు అడుగు పెట్టబోతుంది. ఒక్కొక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టి జీవింపచేయబోతున్నాడు. నీ వ్యాపారం, నీ చేతి పని, నీ ఆత్మీయ స్థితి, నీ కుటుంబాన్ని అంచలంచలుగా చిగురు పెట్టబోతుంది. ఇప్పుడే ఇక మీద నీవు ఆనందకరమైన అడుగులు వేయబోతున్నావు, ఆనందకరమైన గంతులు వేయబోతున్నావు, ఆనందకరంగా నీవు బ్రతకబోతున్నావు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగ సెలవించుచున్నారు. ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన కుటుంబాలారా, మీలోనికి నా ఆత్మను పంపబోతూ ఉన్నాను. నా ఆత్మ మీ లోనికి వచ్చి మిమ్మల్ని జీవింపచేయబోతుంది. ఒక్కొక్కరు ఇక మీదట ఏ ఆశ విఫలము కాకుండా, ఏ నిరాశలు బ్రతకకుండా
నా దేవుని ఆత్మ మీ లోనికి అడుగుపెట్టి మీ నిరాశలన్నింటినీ కొట్టివేయబోతూ ఉంది, నిరాశను తీసివేయబోతూ ఉంది, నిరాశలకు ముగింపుడు కలగ చేయబోతూ ఉంది. నిరాశ పొందిన చోటే నీవు ఒక ఉన్నతమైన స్థితిలో నిలిచబడబోతూ ఉన్నావు. ఆశను కోల్పోయిన చోటే నీ ఆశను నా దేవుడు చివర పెట్టినట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఇక జరగదనుకుంటున్నావా? జరిగేటట్లు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చూడాలనుకుంటున్నావా? నువ్వు చూడబోతూ ఉన్నావు. నేను చూసినట్లుగా దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నేను ప్రకటించే యేసు నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాడు. పూడుకొని ఉన్నాడు, జరిగించబోతూ ఉన్నాడు. విశ్వసించు. ఇప్పటి వరకు జరగని ఏ ఆశ, ఏ కార్యం ఇక మీదట నా ప్రభువే జరిగి ముగించబోతూ ఉన్నాడు. జరిగించి ముగించబోతూ ఉన్నాడు. భయపడకు. ఏ విషయములో మీరు నిరాశ చెందకుండా ఈరోజు ప్రభు వైపు చూడగలిగితే తన ఆత్మ నీలో ఉంచబోతూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఎవరిని అడుగు పెడుతుందో, ఆయన ఆత్మ ఏ కుటుంబంలో అడుగు పెడుతుందో ఈ దినం మొదలుకొని ఆ కుటుంబం, ఆ వ్యక్తిగత జీవితం అంచెలంచెలుగా చిగురు పెట్టబోతూ ఉంది. నా దేవుని నోట నుంచి వచ్చే వాక్కు మిమ్మల్ని జీవిత చేయబోతూ ఉంది. నా దేవుని నోట నుంచి వచ్చే ఆ మాట చేత మీరు సమాధానాన్ని పొందుకొని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. సమాధానకరంగా బ్రతకబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎండిపోయిన అనుభవాలను చూచి, ఇప్పటి వరకు వాడిపోయిన అనుభవాలను చూచి కన్నీరు కారుస్తున్న నా సహోదరులారా, భయపడకు. ఆయన నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు. నేటి నుండి ఆ అనుభూతి మీలో లేకుండా నా ఆత్మను మీలోనికి నేను పంపి ఎండిపోయిన చోటే మీకు చిగురు కలుగునట్లుగా, ఆ ఆశలన్నీ మరలా పుంజుకున్నట్లుగా, నిరాశ కలిగిపోయినట్లుగా నా ఆత్మ నేను మీలోనికి పంపి మీ ఆశలన్నిటినీ నెరవేర్చబోతూ ఉన్నాను. కూర్చున్న ఒక్కొక్కరి ఆశ నా ప్రభు తీర్చబోతూ ఉన్నారు. మారని నీ పిల్లలు మార్చబడిన దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు. మారని నీ భర్త, మారని నీ భార్య మార్చబడినట్టు అద్భుతం చేయబోతూ ఉన్నారు. నిన్ను విడిచిపెట్టకుండా వెంటాడుతున్న నీ రోగం నీలోని తొలగిపోతూ ఉంది. నిశ్చయముగా నీ ఆశ నెరవేర్చబడుతుంది. నీ కోరిక నెరవేర్చబడుతుంది. నీ ఉద్దేశం నెరవేర్చబడుతుంది. విశ్వసించు. దేవుని వాక్కు నీతో చక్కని చెబుతూ ఉంది. నేను ప్రకటించే యేసు నీతో మాట ఇస్తూ ఉన్నాడు. నేను ఆరాధించే దేవుడు నీతో మాట ఇస్తూ ఉన్నాడు. ఈ దినము నుండి మీ ఆశలన్నిటి నాతో సఫలము చేయునుగాక. మీ ఆశలన్నీ నా ప్రభు నెరవేర్చునుగాక. ఇది మొదలుకొని నీ బ్రతుకు దినములన్నిట నీ మనసులో వస్తున్న ప్రతి కోరిక, నీ మనసులో పుట్టుకున్న ప్రతి ఆశను నా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. మార్చి ఉన్నారు. ఇక ఎప్పుడు ఎక్కడ నిరాశ పడకుండా నీ కోరికలన్నీ నా దగ్గర సఫలము చేయును గాక. కొంచెం గట్టిగా చెప్పకపోయారా? కొంచెం గట్టిగా చెప్పండి. అందుకే ఆ ప్రజలతో లేక ఆ శిష్యులతో చెప్తాడు యేసయ్య, ఒరే బాబు, లోకంలో ఇవన్నీ కలుగుతున్నాయి, మీరు ఏ విషయాల్లో నిరాశ పడవద్దన్నాడు. మరి నిరాశ పడకుండా ఏం చేయదలిచాడు ఆయన మనల్ని? చెప్పండి. తన ఆత్మ మనలోనికి పంపి మనం నిరాశ చెందకుండా, మన ఆశలు ఆవిరి కాకుండా, మన కోరికలు నెరవేర్చబడినట్లుగా ఆయన అంటాడు, నా ఆత్మ మీలోనికి పంపుతా. ఎండిపోయింది కదా, వాడిపోయావు కదా, బలహీనుడు అయిపోయావు కదా, చేత కాని వాడి వల్లే నువ్వు చేతులు ముడుచుకొని కూర్చున్నావు కదా, ఇక మీదట నువ్వు అలా ఉండవు. అలా ఉండకుండా నేనేం చేయబోతున్నాను? నా ఆత్మ మీలోనికి పంపి, నా ఆత్మ మీలోనికి పంపిన తర్వాత ఈ ఆత్మ ఏం చేస్తుంది? మీకు ఒక ఆశను కలగ చేస్తుంది. నా ఆత్మను మీలోనికి పంపి కోల్పోయిన మీ హృదయంలో కోల్పోయిన ఆశలన్నిటికీ మరలా చిగురు పెట్టేటట్లుగా నా ఆత్మ చేసి మీరు మరలా ఎక్కడ ఎప్పుడు నిరాశ చెందకుండా నా ఆత్మ మీ పట్ల ఏం చేస్తుంది? దినదినము నిరాశను తీసివేసి
దినదినము ఆశలన్నిటినీ నెరవేర్చుకుంటూ వస్తుంది. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను, ఇప్పటివరకే కాదు, ఓ సేవకుడు కోరుకుంటున్నాను, మీరు ఈ లోకంలో బ్రతికి ఉన్నంతకాలం, దేవుడు మీ యొద్దకు వచ్చేంతకాలం, మీరు దేవుని యొద్దకు వెళ్ళేంతకాలం ఎక్కడ ఎండిపోయిన అనుభవాలు మీ కుటుంబాలు లేకుండా నా దేవుడు చిగురు పెట్టేటట్లుగా చేయనుగాక, తన ఆత్మను మీలోనికి పంపునుగాక. మీ నిరాశలన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు తొలగిపోయి మీ ఆశలన్నీ సఫలపరచబడతాయి. ఒకే ఒక మాట చెప్పా, నిరాశ పడకుండా తన ఆత్మ మనలోనికి పంపి మన ఆశలన్నిటిని ఆయన సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ ఆశలన్నీ సఫలపరచబడునుగాక.